ప్రియమైన స్నేహితులారా, మన జీవితంలో ఎన్నో కష్టాలు, సవాళ్ళు ఎదురవుతాయి. మనల్ని ఎవరూ అర్థం చేసుకోరని అనిపించే సందర్భాలు ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయాలి? యెషయా గ్రంథం 40వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు మనతో అద్భుతమైన మాట చెబుతున్నాడు. నీవు నా దాసుడవనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పియున్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరచును, నీకు సహాయం చేయవాడను నేనే. నీతి అను నా దక్షిణహస్తంతో నిన్ను ఆదుకుందును. ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది, దేవుడు మనలను ఎప్పుడూ విడిచిపెట్టడు. మనం ఎంత బలహీనంగానైనా, ఎంత క్షీణంగానైనా ఆయన మనతోనే ఉంటాడు. మనకు తోడుగా బలంగా నిలుస్తాడు. సమస్యలు ఎంత పెద్దవైనా ఆయన మనకు సహాయం చేస్తాడు అని స్పష్టం చేస్తున్నాడు. కాబట్టి ఎప్పుడైనా మనసులో భయం వస్తే ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి. నేను నీతో ఉన్నాను అని దేవుడు స్వయంగా చెబుతున్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? దిగులు పడకుండా ధైర్యంగా ముందుకు సాగుదాం. మనతో ఉన్న దేవుడు ఇప్పుడే మనకు విజయం కలిగిస్తాడు. ఈ వాక్యం మనకు ధైర్యాన్ని, బలాన్ని, దృఢవిశ్వాసాన్ని ఇస్తుంది. దేవుని మాటలు మనల్ని ఆదరిస్తూ ముందుకు నడిపిస్తాయి. ధన్యవాదాలు. మీకు ఈ సందేశం ఇష్టమైందా? మరిన్ని స్ఫూర్తిదాయక సందేశాల కోసం ఫాలో అవ్వండి. మీకు ఆశీర్వాదం కలగాలి. ఆమెన్.